ఈరోజు మన శిశు వికాసం పడే గదిలో మరొక 10 బిట్స్ పార్ట్ 7లో చూద్దాం. మీ గత ఎగ్జామ్లో అడిగినవే ప్రీవియస్ బిట్స్. అందులో ఒకటి, జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధన దీనికి ఉద్దేశించినదంటే వెరీ ఇంపార్టెంట్ జ్ఞాన నిర్మాణం. వెరీ ఇంపార్టెంట్ జ్ఞాన నిర్మాణంలో ఎన్సిఎఫ్ 2005 యొక్క లక్ష్యం ఏంటంటే జ్ఞాన నిర్మాణం. నెక్స్ట్, కార్ల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవారు. కార్ల్ రోజర్స్ అంటే మానవతావాదం గుర్తుంచుకోండి. కార్ల్ రోజర్స్ మానవతావాదం చెందిన వ్యక్తి, ఇది గుర్తుంచుకోండి. ఒకటి జ్ఞాన నిర్మాణం ఎన్సిఎఫ్ 2005, రెండు కార్ల్ రోజర్స్ మానవతావాదానికి చెందిన వ్యక్తి. ఏ సిద్ధాంతంలో అకస్మాత్తుగా సమస్యల పరిష్కారం లాభిస్తుంది అంటే అంతర్దృష్టి. లోపల అంతర్దృష్టి సిద్ధాంతంలో సడన్లీ వస్తుంది మనకు ఆలోచన. ఓకే, మనం చింపాంజీలో నేర్చుకున్నాం. ఓకే, ఏ సిద్ధాంతంలో అకస్మాత్తు అంటే అంతర్దృష్టి. ఓకే, అకస్మాత్తు అంటే అంతర్దృష్టి గుర్తుంచుకోండి. వ్యాకులత కుంటనాల నుండి ఆహాన్ని రక్షించుకోవడానికి ఉపయోగించవలసిన వ్యూహం అంటే రక్షణ తంత్రం. ఎతికిన ఓకే, ఇటువంటి ఉన్నాయి తాత్విక. సో వ్యాకులత కుంటనాల నుండి మనకైనా వ్యాకులత చెందినప్పుడు, మనైనా డిప్రెషన్కి వెళ్ళినప్పుడు, ఇటువంటి వాటి నుండి మన ఆహారం రక్షించుకుని ఉపయోగించిన వ్యూహం ఏంటంటే రక్షణ తంత్రాలు. దమనం అది నేర్చుకోం కదా. మెదడుపై ఏర్పడే స్ఫూర్తి చిహ్నాలను ఏమంటారని అడిగింది కదా ఎగ్జామ్. ఎన్గ్రామ్స్ అంటే మెదడుపై ఏర్పడే స్ఫూర్తి చిహ్నాలు. ఎన్గ్రామ్. మనసుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచన నిర్మాణాత్మక ఫార్మేటివ్. సో మనసుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది. ఈ ప్రాథమిక ఆలోచనలు నిర్మాణాత్మక వాదం గుర్తుంచుకోండి. నెక్స్ట్, బోధన చేసేటప్పుడు జరిగే మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్. ఇది నిర్మాణాత్మక. బోధన కంటిన్యూషన్ ఫార్మేటివ్ అసెస్మెంట్. బోధన కంప్లీట్ అయినాక సమ్మేటివ్ అసెస్మెంట్. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్. కౌమారులు సాంఘిక వికాసం చెందిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే గుర్తింపు. కౌమార దశలాగానే వాళ్ళు గుర్తింపు వరకు బాగా ఆరాటపడుతుంటారు. మేకప్ పోవడం. ఓకే, ఇటువంటి బంధుర పరిశీలన అభ్యాసం దీనికి ఉద్ఘాటిస్తుందంటే అనుకరణ అనుసరణ. అనుకరణ సంబంధించింది తెచ్చుకోండి. SQ4Rలో ఎస్ అంటే ఇంకే సర్వే, క్యూ అండ్ క్వశ్చన్. 4Rలో పఠనం, ప్రతిబింబించడం అండ్ పునర్విమర్శ, రివ్యూ అండ్ కంఠస్థం, రిసైట్. ఓకే, సో ఈ విధంగా మనం గుర్తించుకోవచ్చు. మరొకసారి చూసుకోండి. జాతీయ ప్రణాళిక ఎన్సిఎఫ్ ఒక లక్ష్యం ఏంటంటే జ్ఞాన నిర్మాణం. కార్ల్ రోజర్స్ మానవత్వం చెందిన వ్యక్తి. ఏ సిద్ధాంతంలో సమస్య పరిష్కారం అకస్మాత్తుగా వస్తుందంటే అంతర్దృష్టి. వ్యాకులత కుంటల నుండి మనకు రక్షణాంతరాలు యూజ్ చేసుకుంటాం. మెదడుపై ఏర్పడే చిహ్నాలు ఎన్గ్రామ్స్ ఉంటాయి. మనసుకు వస్తువులు వ్యవస్థీకరించే గుణం ఉంది అనేది నిర్మాణాత్మకవాదం. బోధన జరిగేటప్పుడు చేసే నిర్మాణాత్మక మూల్యాంకనం. కౌమారులు సాంఘిక వికాసం చెందిన ముఖ్యమైన అదే లక్ష్యం ఏంటంటే అది గుర్తింపు పొందడం. బంధువుల పరిశీలన అభ్యాసంలో దీని ఉద్దేశిస్తుంది అనుకరణ అనుసరణ. లాస్ట్ SQ4లో సర్వే, క్వశ్చన్, రీడ్, రిసైట్, నెక్స్ట్ రివ్యూ. ఓకే, ఇటువంటి వాటిని మనం